భూములని అమ్మటానికి వీల్లేదు. అట్లా అమ్మకాలు కొనుగోలు చేస్తే గనక తెలంగాణ భూదాన గ్రామదాన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారో ఆ భూమి మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్యాక్రాంతం చెయ్యకూడదు. 3, భూదాన భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉంచాలి కూడా. ఎందుకంటే ఈ భూముల అమ్మకాలు కొనుగోలు మీద నిషేధం ఉంది కాబట్టి ఎలాంటి భూముల మీద అమ్మకాలు కొనుగోలు నిషేధం ఉన్నా ఆ భూముల వివరాలన్నీ నిషేధ జాబితాలో ఉంటాయి. భూదాన భూముల వివరాలు కూడా నిషేధిత జాబితాలో ఉంటాయి. అందులో నుంచి తొలగించడానికి వీలు లేదు. భూదాన భూముల్ని అమ్మటానికి అవకాశం లేదు. ఇక 4, భూదాన భూములన్నీ కూడా వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తే వ్యవసాయమే చేసుకోవాలి. ఇళ్ల స్థలాల కోసం ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి వాడుకోవాలి. వ్యవసాయం కోసం ఇచ్చిన భూమిని ఇతర అవసరాల కోసం కనుక మళ్లించినట్లయితే దాని మీద కూడా చర్యలు తీసుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది. కాబట్టి భూదాన పట్టా దేనికోసం ఇచ్చారో దానికోసమే మీరు వినియోగించుకోవాలి. ఇతరత్రా వినియోగించుకోవడానికి వీల్లేదు.